నన్ను చంపి సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదలబొమ్మాలి వదలా. రాకపోతే చస్తావే. నువ్వు నన్నేం చెయ్యలేవురా. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. నా వెనకాల చూస్తున్నారా, దీనినే అరుంధతి కోట అంటారు, బనగానపల్లి ప్యాలెస్ అంటారు, అండ్ నవాబ్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కడో కాదు, మన నంద్యాల జిల్లాలో బనగానపల్లి అనే ఊర్లో అయితే ఉంటుందన్నమాట. మీది బనగానపల్లి బస్ స్టాప్ నుండి ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి యాగంటి కూడా వెళ్ళొచ్చు అనమాట, అది కూడా దగ్గరలోనే ఉంటుంది మనకి. సో ఈ కోట విషయానికి వస్తే, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చిల్ అవ్వడానికి ఏదో ఫామ్ హౌస్కి కానీ లేకపోతే వాళ్ళకున్న ఏదైనా విల్లాస్ కానీ వెళ్తూ ఉంటారు. అప్పట్లో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ విలాసవంతమైన జీవితం గడపడానికి, అంటే ఏదైనా ఒక ఫ్రీ టైంలో ఒక సమ్మర్ ప్యాలెస్ లాగా దీని వాళ్ళు ఒక విలాసవంతమైన ప్లేస్గా ఈ భవనాన్ని అయితే యూజ్ చేసుకునే వాళ్ళంట. సో దీంట్లో లోపలికైతే మనకైతే దాదాపు 13 చిన్న గదులు అయితే ఉంటాయి, అండ్ 2 పెద్ద గదులు కూడా ఉంటాయి, హాల్ టైప్. సో మనం అరుంధతి సినిమాలో కూడా చూసి ఉంటాము, అరుంధతి కోట, గద్వాల్ కోట లాగా చాలా భయంకరంగా కూడా ఉంటుంది సినిమాలో అయితే. సో బయట నుంచి ఇంత భయంకరంగా ఉన్న ఈ కోట అసలు లోపల ఎలా ఉంటుంది, లోపల నిజంగా భయంకరంగా ఉంటుందా, ఎలా ఉంటుందని మనమైతే చూద్దాము. చాలామంది పబ్లిక్ అయితే ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, పబ్లిక్ చాలామంది ఉన్నారు. అండ్ వీకెండ్ కదా, సో కొంచెం రష్గానే ఉంటుంది. అండ్ దగ్గర రావడానికి ఒక 20 రూపీసే తీసుకున్నారన్నమాట చూడడానికి. ఒక్కసారి ఈ కోట లోపల ఎలా ఉంది, లోపల భయంకరంగా ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది అనేది మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం. ఇక్కడ కనిపించే ఈ కోటది దాదాపు సుమారుగా 400 ఏళ్ల కాలం నాటి చరిత్ర కోట. ఇది 1601లో రాజా నంద చక్రవర్తి నుండి బీజాపూర్ సుల్తాన్ అయిన ఇస్మాయిల్ ఆదిల్ షా అతన్ని ఓడించి ఈ కోటనైతే వశపరుచుకున్నాడు, అంటే ఈ కోటని జయించాడు. 2 వైపులా నడవడానికి వీలుగా ఉండే ఈ మెట్ల కోటను చూస్తే ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. ఇక్కడ మీకు చూస్తే చిన్నగా కింద ఒక గుహ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇటు సైడ్ మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళడానికి అండ్ రైట్ సైడ్కి వెళ్ళడానికి వెళ్ళే విధంగా వేలాగా ఒక చిన్నపాటి గదులు అయితే దీంట్లో నిర్మించబడి ఉన్నాయి. ఈ కోటకి ఉపయోగించిన ఈ రాళ్ళను చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ ఈ కోట ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి, ఈ విండో నుంచి చూస్తుంటే మనకి బయట వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ గ్రిల్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇంత పెద్ద కోటని చాలా గట్టిగా అయితే కట్టారనమాట. మరి ఈ కోటని జయించిన ఆదిల్ షా అనే వ్యక్తి ఈ కోటనే కాకుండా ఈ చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఈ సుల్తాన్ కింద ఉండే జనరల్ ఎవరైతే ఉన్నారో అతని పేరు సిద్ధు సుంబాల్, అతని నియంత్రణలో ఉండేవి ఈ కోట. ఈ కోటతో పాటు ఉన్న చుట్టుపక్కల ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ జనరల్ ఎవరైతే ఉన్నారో సిద్ధు సుంబాల్ నియంత్రణలో ఉండేవి. ఆ జనరల్ సిద్ధు సుంబాల్ దాదాపు 1601 నుండి 1665 వరకు వీటినైతే సంరక్షిస్తూ వస్తూ ఉండేవాడు. దాని తర్వాత ఈ కోటని చాలా మర్యాదపూర్వకంగా మహమ్మద్ బేగ్ ఖాన్ ఈ రోజ్ బహానీకి ఈ కోటనైతే ఇచ్చారు. అండ్ దానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అతనికైతే ఇచ్చారు. అలా ఆ మహమ్మద్ బేగ్ ఖాన్ ఈ రోజ్ బహానీకి ఇచ్చిన ఈ కోటని దాని తర్వాత అతనికి వారసులు లేకపోవడంతో అతని దత్తపుత్రుడైన ఫైజ్ అలీ ఖాన్ బహదూర్కి వీటిని ఏదైతే ఉన్నాయో వీటి పరిరక్షణ చూసుకోవడానికి ఇచ్చారు. అప్పటి రాజులు, సుల్తాన్లు ఈ బనగానపల్లిలో వాళ్ళ విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం ఊరికి దూరంగా ఒక ఎత్తైన కొండపై ఈ కోటను అయితే నిర్మించుకున్నారు. ఈ బంగ్లా నిర్మించుకొని ఒక సమ్మర్ ప్యాలెస్ లాగైతే దీన్ని అయితే వాడుకుంటున్నారు. మరి ఈ విలాసవంతమైన కోటలో దాదాపుగా 13 చిన్న గదులు ఇంకా 2 పెద్ద గదులు ఉండేవని, అండ్ ఇక్కడే వాళ్ళ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారని చెప్పేసి అయితే మనకైతే చరిత్ర చెప్తుంది. అండ్ మనకు హిస్టరీ కూడా చెప్తుంది అనమాట. అండ్ మీకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు ఒక పెద్ద ఫ్లెక్సీలో కూడా ఈ చరిత్ర అయితే చూడొచ్చు. ఈ సీలింగ్ చూడండి, పెచ్చులాగా ఊడిపోతుంది కిందకి, కరువు టైప్, లేకపోతే అది వంగింది అనుకోండి నాకు తెలిసి. పాతకాలంలో ఇలా ఉండే అనమాట డిజైన్స్ మనకి. యూ షేప్ టైప్లో ఉంది ఇదంతా, కానీ చాలా సంవత్సరాలకు బాగానే స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇవి ఏకే అంట, ఏఎం అంట, ఎవరో వీళ్ళందరూ. అండ్ ఇక్కడ చూస్తే మనకి హాల్ టైప్ అంటాం కదా మనం, అలా పెద్దగా అయితే ఉందన్నమాట ఇది. చూడండి
పైన అయితే మొత్తం అయితే ఊడిపోయింది, చాలా సంవత్సరాల పాతకాలం నాటిది కాబట్టి మొత్తం అయితే పైకప్పు అంతా ఊడిపోయింది, బొక్కల్లాగా అయితే కనిపిస్తున్నాయి మనకి. సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ ప్లేస్లోనే పశుపతిని సమాధి చేస్తారనమాట. వదల బొమ్మాలి వదల అంటే అని చెప్పేసి అయితే ఈ ప్లేస్లోనే ఉంటుంది. కాకపోతే ఈ కోట ఫ్రంట్ ఫ్రేమ్ ఒకటి సినిమాలో యూజ్ చేసుకున్నారు. సినిమా షూటింగ్ అయితే ఇక్కడే జరగలేదు. ఇది కంప్లీట్గా నవాబులు వాళ్ళు చెప్పాను కదా, ఒక సమ్మర్ ప్యాలెస్ లాగా అయితే దీన్ని అయితే వాడుకునే వాళ్ళు అనమాట. అండ్ ఇప్పుడు మనము దీంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇది కూడా చూడండి కొంచెం ఎంత స్కేరీగా ఉందో. నైట్ టైంలో ఇక్కడ ఉండాలంటే చాలామందికి భయం అవుతుంది, కాకపోతే నైట్ టైం అయితే ఎల్లో అయితే లేదు, కాకపోతే చాలా భయంకరంగా ఉంటుంది నిజంగా. అండ్ ఇక్కడ మనం ఇది చూసుకుంటే ఇంకో చిన్న గది కూడా కనిపిస్తుంది మనకి ఇదైతే. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇలా గోడల మీద రాసేసారు పేర్లు. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఒక బాత్రూమ్ టైప్ టైల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నేను అదే అనుకుంటున్నాను, ఇది బాత్రూమ్ టైప్ అనే అనుకుంటున్నాను. సో ఇక్కడ అన్నీ చెక్కలన్నీ కొట్టేశారు చూడండి, లోపలికి ఎవరు రాకుండా. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి బయట వ్యూ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇది మన బయట వ్యూ అనమాట. అక్కడ రెండు గోడల్లా కూడా కనిపిస్తున్నాయి చూడండి, ఇటొకటి అటొకటి. అండ్ ఇది కూడా ఒక హాల్ టైపు, మనకి దర్వాజాలు కూడా ఉన్నాయి. సో ఇలా అయితే ఈడ పేరు చూసినా సీను, అబ్బా సీను అనేది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోతుంది, ఇది తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అండ్ పైన చూసారా వుడ్ వరుసగా ఎలా అయితే ఉన్నాయో. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన తలుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇరిగిపోయాయి, వాటిని అయితే ఇక్కడ మూలకైతే పెట్టేశారు. అండ్ ఇది కూడా చూడండి, నైట్ టైంలో ఇది ఇలా కొట్టుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో మీరే అబ్జర్వ్ చేసుకోండి. విండోకి అబ్జర్వ్ చేయండి, క్లోజ్ ఉంది అండ్ ఓపెన్ ఉంది చూడండి. మనకి గాలి రావడానికి ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, అండ్ క్లోజ్ చేయడానికి ఇలా అనమాట. సో ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనకి. బాబా మామూలుగా లేదుగా వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళ ఐడియా ఆఫ్ థాట్. ఒకవేళ మీకు నేను డేర్ ఇస్తున్నాను, ఇది జోక్గానే అనుకోండి, మీరు ఒక నైట్ ఇందులో స్టే చేస్తారా? కొంచెం స్కేరీగానే ఉంటుంది, చాలా భయంకరంగా, చాలా దూరంగా. అండ్ విలేజ్కి దూరంగా అయితే పెద్ద కొండ మీద అయితే ఇదైతే ఉందన్నమాట. నేను రూమ్స్ చూసారు ఒక్కొక్కటి, పైన అన్నీ పగిలిపోయాయి, బొక్కలు పడ్డాయి చూడండి, మొత్తం బొక్కలు పడిపోయినాయి. సో మామూలుగా లేదు, చాలా స్కేరీగా ఉంది. అండ్ దీనికి సంబంధించిన రీల్ వీడియో నేను చాలా పాతకాలం ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను అప్లోడ్ చేశాను. లెంతీ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు. కాకపోతే ఈ వీడియోలో మీకు ఈ ప్యాలెస్ని డ్రోన్ వీడియోలతో సహా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సరే మీరు చూడండి, చాలా బాగుంటుంది. డ్రోన్ వీడియోస్ కూడా చాలా మంచిగా వచ్చాయి. అండ్ రూమ్స్ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఒక చిన్న డార్క్ రూమ్ ఉంది, ఇదిగో డార్క్ రూమ్ ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఎవ్వరు లేకపోతే నిశ్శబ్దంగా ఉంటుంది అండ్ సౌండ్ రాకుండా కూడా ఉంటుంది చూడండి. అరుంధతి సినిమా నా చిన్నప్పుడు ఎంత భయంకరంగా ఉందంటే నన్ను అంతలా భయపెట్టింది. ఆ పశుపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో నాకు ఒక్కడికే కాదు మీ అందరికి కూడా చాలా భయపెట్టే ఉంటుంది అరుంధతి సినిమా అనేది.
చూశారు కదా ఈ అరుంధతి కోట వీడియో ఎలా అనిపించింది, లోపల చాలా భయంకరంగా ఉంది కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ లొకేషన్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే అర్జెంట్గా కామెంట్ అయితే చేసేయండి.